ఈ జలాన్ని చూస్తున్నారా? ఇది మలినంగా ఉంది. ఇందులో కాస్త బురదుంది. కానీ ఒకవేళ మీరు దీనిని కొంత సమయం వరకు అలానే వదిలేసి తర్వాత ఆ మలినాన్ని చూస్తే తనకు తానుగానే ఈ పాత్రలో కిందకొచ్చి చేరుకుంటుంది. ఒకవేళ ఈ పాత్రను కదిలిస్తే ఏం జరగదు. శాంతంగా వదిలేస్తేనే అప్పుడు ఈ మలినం తనకు తాను కిందకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, మన జీవితంలో అశాంతి ఉంటే, గందరగోళం చేయటం వలన లేదా సంతోషాన్ని కోల్పోవటం వలన మనకు దాని పరిష్కారం లభించదు. శాంతంగా ఉండి ఆలోచిస్తే అప్పుడు దాని పరిష్కారం దక్కుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓర్పు ఇంకా సంతోషముతో శాంతితో ఆలోచిస్తే అప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాని పరిష్కారాన్ని తప్పకుండా బయటకు తీస్తారు. ఎందుకంటే అశాంతికి పరిష్కారం శాంతి మాత్రమే. రాధాకృష్ణ.